ప్రైజులాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. నిన్న ఆదికాండం 2వ అధ్యాయం చదువుకుని పూర్తి చేసుకున్నాం. ఈరోజు మరి 3వ అధ్యాయం చదువుకుందామండి. ఎవరైనా చదవలేని వారు ఉంటే ఈ వీడియో వినడం వల్ల బైబిల్ పూర్తి చేసినట్టు అవుతుంది. చదువుకోలేని వారికి ఈ వీడియో మరి ప్రతిరోజు మరి బైబిల్ చదవడం జరుగుతుంది కాబట్టి ఎవరన్నా మీకు తెలిసిన ఉంటే వాళ్ళకి వినిపించండి. మరి ఆదికాండం 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుకోవచ్చు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తిగలదై ఉండును. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగును. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే ఆ తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిన్న దినమున మీ కనులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వార్తై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షమును ఆహారమునకు మంచిదనియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చును, అతడు కూడా తినును. అప్పుడు వారిద్దరు కనులు తెరవబడును, వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకునిరు. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావన్ను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా నేనుంటిని గనక భయపడి దాక్కుంటుని. అందుకాయన, దిగంబరువని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగెను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షములను కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో పాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదును. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మెడి మీద కొట్టుదు అని చెప్పును. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించుదును. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పును.
ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తొప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. ఫలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ మొఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి. నీవు మన్నే గనక తిరిగి మన్నైపోవుదువని చెప్పును. ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టును. ఎలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించును. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరిగినట్లు ఆదాము మనలో ఒకని వంటివాడు ఆయను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదోను తోటలో నుండి అతన్ని పంపివేసును. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదోను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజాలలను నిలవబెట్టును. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఈ రోజుతో 3వ అధ్యాయం పూర్తయిందండి. మళ్ళీ రేపు కలుసుకొచ్చి 4వ అధ్యాయంతో దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.